పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ విడుదలైంది. మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడిన వీరమల్లు అనే యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్గా కనిపించారు. ట్రైలర్లోని భారీ యాక్షన్ సన్నివేశాలు, పవర్ఫుల్ డైలాగ్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఈ యొక్క చిత్రాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే పోరాట యోధుడిగా, కోహినూర్ వజ్రాన్ని దక్కించుకోవడానికి మొఘలును ఢీకొట్టే వీరమల్లుగా పవర్ స్టార్ కనిపించబోతూ ఉన్నారు. క్రూరమైన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాత్రలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ భయానకంగా కనిపించారు. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ మధ్య వచ్చిన సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని ట్రైలర్ను చూస్తుంటేనే అర్థమైపోతూ ఉంది. ముఖ్యంగా ట్రైలర్లో ఆంది వచ్చేసింది అనే డైలాగ్ అభిమానులకు గూజ్బంప్ తెప్పిస్తూ ఉంది. ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్తావాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో గుర్తుకు తెస్తూ ఉన్నాయని చెప్పాలి. అలాగే అందరూ నేను రావాలని దేవుణ్ణి ప్రార్థిస్తారు, కానీ మీరు మాత్రం నేను రాకూడదని కోరుకుంటున్నారు అనే సంభాషణ కూడా ఆయన ప్రస్తుత ఇమేజ్కు సరిగ్గా సరిపోయిందనే చెప్పాలి. ఇక క్రిష్ జాగర్లమూడి జ్యోతి కృష్ణ యొక్క చారిత్రాత్మక కథను భారీ హంగులతో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు మరో స్థాయికి తీసుకెళ్తూ ఉంది. పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తూ ఉన్నారు. మేఘా సూర్య ప్రొడక్షన్ బ్యానర్పై ఏ దయాకర్ రావు ఈ యొక్క చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్తో నిర్మిస్తూ ఉన్నారు. ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఈ యొక్క మూవీ. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉంది. అయితే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారు తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్ర బృందంపై. పవన్ కళ్యాణ్ గారు, ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ఇక ఈ యొక్క ట్రైలర్లో వచ్చిన సన్నివేశాలు కానీ, అలాగే నిధి అగర్వాల్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కూడా మరో లెవెల్లో ఉంది. మరి ముఖ్యంగా ట్రైలర్లో వచ్చిన క్లైమాక్స్ సీన్స్ కానీ, అలాగే మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ చాలా బాగా ఉన్నాయి. పక్కా ఈ యొక్క మూవీ ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ టాలీవుడ్ శివగామి రమ్యకృష్ణ గారు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి.